కదా. రైట్, దీనికి మోహన్ గారు సమాధానం చెప్పాలి. ఎస్, ఆరేపల్లి మోహన్ గారు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు, విశ్లేషకుల నుంచి, నిపుణుల నుంచి ఇలా రకరకాలుగా విమర్శలు, ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో బీఆర్ఎస్ నేత హరీష్ రావు చాలా బహిరంగంగా చాలా ఘాటైనటువంటి ఆరోపణలు, విమర్శలు చేశారు. అంటే 22A ప్రొహిబిషన్ లిస్ట్ నుంచి పట్టా భూములను, క్లియర్ ప్లాట్స్ను తొలగించడానికి అధికారులకు 30%, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి 30% కమిషన్ల ప్రభుత్వం అనే ఒక పేరుంది, దాన్ని మళ్ళీ సార్థకం చేసుకుంటూ ఇక్కడ కూడా వీటిని ఆ లిస్ట్ నుంచి తీయాలి అని అంటే అధికారులకు ఎంతో కొంత సమర్పించుకోవాలి, లేదనంటే ఇక్కడ షేర్ మాట్లాడుకోవాలి, డెవలప్మెంట్ షేర్ అనేది కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇలాంటి అగత్యం మిమ్మల్ని ఎంచుకున్నందుకు మీరు ప్రజలకు చేస్తున్నటువంటి నిర్వాకం ఇదా అని అడిగితే మీ సమాధానం ఏంటి? మేడం, ఈ ప్రొహిబిటెడ్ అనే విధానము ప్రభుత్వ విధానంలో ఒక భాగమే. ఎట్లా అంటే నేను ఒక మాట ఉదాహరణ కూడా చెప్తా. ఉదాహరణకు ఒక కాలువ కానీ, ఒక మెయిన్ కెనాల్ కానీ అక్విజిషన్ చేసేటప్పుడు, ఉదాహరణకు నా దగ్గరనే ఒక 5 ఎకరాల భూమి ఉంటుంది అనుకోండి, ఒకటే సర్వే నంబర్లో 1 ఎకరం ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆ 1 ఎకరానికి కంపెన్సేషన్ ఇచ్చి 4 ఎకరాలను నాకు ఉంటుంది, నేను మోక మీద నేనే ఉంటా. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఆ మొత్తం సర్వే నంబర్ను ప్రొహిబిషన్ లిస్ట్లో వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు నేనేం చేస్తా, మీరు ఎకరమే నాకు కంపెన్సేషన్ ఇచ్చిండు, 4 ఎకరాలకు మీరు ఇవ్వలేదు, నా భూమి నాదనేది ఒక దరఖాస్తు నేను చేసుకుంటే వెరిఫై చేసి కంపల్సరీ ప్రొహిబిషన్ లిస్ట్లోకి వెళ్ళి 4 ఎకరాల భూమిని నాకు ఇచ్చి 1 ఎకరం ప్రభుత్వం పేరిట రాసే విధానం ఇది ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ప్రొహిబిషన్ లిస్ట్ అనేది కొత్తగా తయారు చేసింది కాదు. కానీ ఈ మధ్యలో జరిగిన విధానంలో ఏం జరిగింది అనే విషయం ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రెస్ మీట్లో స్పీచ్లలో చెప్పిండు. పొంగులేటి కన్సర్న్ మంత్రి కూడా మరి శ్రీనివాసరెడ్డి గారు అంత ఖచ్చితంగా చెప్పిండు. ఏమని, ఇలాంటి తప్పిదాలు జరిగిన వారిని సవరించిస్తాం, అది ఫ్రీగా చేస్తాం. ఈ కరప్షన్ అనే మాట ఆ 30% హరీష్ రావు అప్పుడు తీసుకొని అదే అలవాటుతో ఇప్పుడు 30% అనే మాట హరీష్ రావు మర్చిపోలేకపోతుండు. ఆ 30% అనే మాట పొంగిలేటి చెప్పిన హరీష్ రావు ఒక్కలే కాదు కదా ఆరోపించేది, మీ సొంత మంత్రులు, మీ ఎమ్మెల్యేలే ఆరోపిస్తున్నారు 30% కమిషన్ తీసుకుంటున్నారని. ఎమ్మెల్యేలకు భూమి వినండి ఒక మాట నేను చెప్పే. హరీష్ రావు గారు ఆ విధానం మాట్లాడడం తప్పు అనే విషయం మీ సందర్భంగా గుర్తు చేస్తాం. మన జయరామ్ గారు మాట్లాడే అందరి మీద ఆరోపణలు ఎవరి మీదనైనా రావచ్చు, కానీ ఆరోపణలు వచ్చినప్పుడు అది రుజువు అయితే అది నేరం కింద పరిగణించబడతాయి. కాబట్టి ఆరోపణలు అంత మాత్రాన ఏమంటారు, బ్రోకరిజం అనే మాట, ఆరోపణలు ఇప్పుడు ఏ ప్రభుత్వం ఆరోపణలు వస్తాయి, కానీ ఆ ప్రభుత్వం ఆరోపణలో భాగంగా అనైతికంగా పనిచేసి లబ్ధి పొందితే తప్పక అది నేరం కింద పరిగణించబడుతుంది. నేనేమంటున్నా, ఇవాళ 22A కింద ప్రభుత్వం మీద ఆరోపణ ప్రజలు కానీ లేదా మేధావులు కానీ హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు, ఈటెల రాజేందర్ కూడా చెప్తా ఉన్నారు. అసలు 22 అనే విధానము ఇప్పుడు ఉన్నది కాదు, ఇవాళ రేవంత్ రెడ్డి పెట్టింది కాదు. కాకపోతే కొత్త నంబర్లు చేరినాయి, కొన్ని జరిగిన అవకతవకతలన్న మాట చెప్పిన సందర్భంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా స్వయంగా చెప్పిండు, ఏదైతే మీరు పెట్టిండ్రో అందులో మీ భూములు ఏమైనా ఉంటాయి. ఉదాహరణకు నాది 1 ఎకరం భూమి ఉంటే 10 గుంటలు నేను ఇదివరకు లోకడ ఎవరికో అమ్మినా, అది వారి పేరిట లేదు, 22Aలో నా పేరు కూడా లేకుండా ప్రభుత్వ భూమి అని వచ్చింది. నేను డాక్యుమెంట్లు ఇటు ఇవ్వగలిగితే ఆ 10 గుంటలు వాళ్ళకైతుంది, మిగతా 30 గుంటలు నాది నాకైతుంది 1 ఎకరంలో. కాబట్టి ఇట్లాంటి 22A మీరు చెప్పింది బాగుంది మోహన్ గారు, మీరు చెప్పింది మంచిగా ఉంది సార్. పూర్తిగా వినండి. నేనేమంటున్నా, తప్పు జరగలేదనే మాట ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి చెప్పలే, రెవెన్యూ మంత్రి తప్పు జరిగింది, అందులో కొంత జరిగింది, దాన్ని సరిదిద్దుతాం, మీకు ఎలాంటి నష్టం జరగదు, ఒక గజము జాగా కూడా మీది ప్రభుత్వం తీసుకోదు, ఎవరి భూమి ఆరుకుంటుంది, ఎవరి ప్లాట్లు వాళ్ళకుంటే ఆ నిషేధిత జాబితాలో తప్పు కొంత జరిగిన దొరికిన మాట నిజమే అనే మాట ప్రభుత్వం ఒప్పుకొని సవరించే కార్యక్రమం జరిగి అధికారులకు ఆదేశాలు ఇచ్చి సూచనలు ఇచ్చి ఇమ్మీడియట్గా చేస్తామని, అది కూడా నెలాఖరు లోపల చేయమన్నాం. నెలాఖరు అంటే ఎన్ని రోజులు ఉన్నది మేడం? 10-12 రోజుల వ్యవధి ఉన్నది. ఈ 15 రోజుల లోపల చేస్తామని చెప్తా ఉంటే హరీష్ రావు గారు 30% ఎవరు ఇస్తారమ్మా, ఎందుకు ఇస్తారు 30%? నేను భూ ఆసామి ఉంటే నాకు భూమి ఉండేది 10 ఎకరాలు నాది అసైన్ అనుకో, లేకపోతే మా తాత
తాత ముత్తాతలు వచ్చింది. 22 ఏళ్ళ పడితే నా భూమి మొత్తం 30% నీకు 70% నాకు, కానీ నేను ఎందుకు ఇస్తానమ్మా? ఎందుకు ఇస్తా? ఎందుకు అడుగుతారు ప్రభుత్వ పరంగా? ఎవడు అడుగుతాడు? ఎవరికి ఎందుకు ఇస్తాం ఫ్రీగా మేము? కాబట్టి దయచేసి ఆరోపణలు చేస్తున్న మాట లోపల వాస్తవాలు గమనించి చేయాలి. హరీష్ రావు అటువంటి వాడు 30% అనేది ఆనాటి నుంచి ఈనాడు దాకా అదే వ్యసనంలో ఉన్నాడు కాబట్టి అది మాట్లాడిండని భావిస్తా ఉన్నాం. జయరాం గారికి ఒక మాట చెప్తా ఉన్నాం. మరి ఆనాడు మావోయిస్టుల చర్చల్లో భాగంగా ఏమంటారు 1 కోటి ఎకరాల మిగులు భూమి ఉన్నదన్న మాట 2014 వరకు ఏమైంది, 14 నుంచి 23 వరకు ఏమైంది అనేది ఒక ఏమంటారు లిస్ట్ తీసుకోగలిగితే మంచిది. నేనేమంటున్నా అంటే ఈ మిగులు భూమి అనే విధానం వేరు, ఈ 22 విధానం 22 వేరు వేరు. నేనేమంటాను, ఎవరైతే భూమి కొనుక్కున్నారో వారికి 1 ఇంచు జాగా కూడా ప్రభుత్వ పరంగా నష్టం జరగదన్నమాట ముఖ్యమంత్రి వేదిక ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసిర్రు. కొనుగోలుదారులకు కూడా చెప్పిండు, మీరు కొనుక్కున్నారు 1 ఇంచు జాగా కూడా నాదే బాధ్యత, మీకు ఎక్కడ నష్టం వచ్చినా ప్రభుత్వ యంత్రాంగం ఉంది, మీ యంత్రాంగంగా సవరణ చేసుకొని 1-2 తప్పులేదు. ఉదాహరణకు మీరు మేడ్చల్లో చెప్పండి, మేడ్చల్లో 511 దరఖాస్తులు వస్తే అందులో 320 యుఎల్సి కేసులు ఉన్నాయి. యుఎల్సికి ఏమున్నది? ఆ యుఎల్సి ఆధారంగా మీరు అంటారు అప్పుడు జిహెచ్ఎంసి ద్వారా చేసి ఉంటే ఆటోమేటిక్ పేరే ఉంటే నాకే అయిపోతుంది. అది సెకండ్లో జరుగుతాయి. అది కూడా 6 నెలలకు చేస్తాం, ఏడాదికి చేస్తాం అని చెప్తలేడు కదా. విడతల వారిగా చేస్తాం, మీరు దరఖాస్తులు పెట్టుకోరి, మేము పలానాడు చేస్తామంటే ఈ నెల ఆఖరులోగా ఇలా జరిగిన తప్పిదాలన్నీ సవరించి చేస్తాం. అందులో మీరు భయపడద్దు, బాధపడద్దు, ఎలాంటి ఎవరికి నష్టం జరగదు. అధికారికంగా ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి చెప్పినాక ఆరేపల్లి మోహన్ చెప్పితే ఎంత, చెప్పకపోతే ఎంత? రైట్. అయితే నేను అడిగేది ఏంటంటే మోహన్ గారు వినండి, డిసెంబర్ 2023 మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇవాల్టి వరకు తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా ఎంత భూమిని, ఎంత ఆస్తులను ఈ 22A నిషేధిత జాబితాలో చేర్చారో ఆ సర్వే నెంబర్ల వారీగా మొత్తం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే అయిపోద్ది కదా మేడం. వైట్ పేపర్ రిలీజ్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉండి ఉంటుంది. ఎందుకంటే అది వాస్తవాలు ఏమైనా ఉంటే తప్పక జరుగుతాయి. మేమేమంటున్నాము, ఎవరికి నష్టం జరగకుండా చూస్తామనే హామీ ప్రభుత్వ పరంగా ఒక ఓపెన్ వేదికగా జరుగుతున్న ఈ చర్చను ప్రత్యేకించి హరీష్ రావు గారు పని లేకుండా ఉండి, పాపం ఆయనకేం పని లేదు కావచ్చు, హరీష్ రావు గారు ఇది పథకం తీసుకొని ఇది ఒక ప్రజా సంక్షేమం అనే దృష్టిలో తిరిగే ప్రయత్నం చేస్తుండే. అది తప్పు. ఎందుకంటే ప్రభుత్వం స్వయంగా అంగీకరించినప్పుడు తప్పు జరిగింది, ఇంట్లో కొంత దొర్లింది, దీన్ని సరిదిద్దుతున్నామనే మాట మంత్రి స్వయంగా అధికారులను పిలిపించి సమీక్ష చేసి నా దగ్గర కొన్ని దరఖాస్తులు వచ్చినాయి, 600-700 దరఖాస్తులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. నా దగ్గర కూడా నేరుగా కొంతమంది వచ్చి చెప్పారు. నేను వెంటనే ఎంఆర్ఓలకు, అగ్రికల్చర్ అయితే, హౌస్ సైట్ అయితే నేను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు చాలా మందికి నేను ఆదేశాలు ఇచ్చిన. అది మీది మీకుంటది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఈ నెలాఖరులోగా తప్పులు మీకు 6 నెలల్లో ఏడాది అంటే అబ్బో ఈ భూమి ఎట్టుపోతుందో కాకెత్తుకపోయినట్టు ఎత్తుకపోయే పరిస్థితి లేదు కదా. 15 రోజులు ఒప్పుక పట్టండి, సవరణ జరిగిపోతుంది. ఎవరి ఆస్తులు వాళ్ళకు ఉంటాయి. అంటే మాత్రం ఏమంటారు సో ఒక డెడ్ లైన్ పెట్టారు, ఈ నెలాఖరు కల్లా ఖచ్చితంగా ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా, 1 పైసా లంచం ఇవ్వకుండా. మేడం, లంచం అనే మాటకు అర్థం చెప్పాలంటే ఇవాళ హరీష్ రావు గారు చెప్పాలి లంచం అంటే అర్థం ఏందనేది. మరి మాజీ మంత్రి మాట్లాడదాం. బీఆర్ఎస్ నాయకులు జాయిన్ అయ్యారు మనతో, హరీష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. మాట్లాడమను హరీష్ రావు, నేను హరీష్ రావునే జాయిన్ కమ్మంటున్నా. చెప్పదలుచుకున్నా ఏంటిది అంటే ఛాలెంజ్ అని కాదు, లంచం అనే దానికి అర్థం కానీ దాని యొక్క పర్యాయ పదం కానీ హరీష్ రావుకు తెలిస్తే డిబేట్ లో రమ్మనురి, నేను కూడా చెప్తా, వారితోనే మాట్లాడతా. రైట్. ఓకే, హరీష్ రెడ్డి గారు, వెల్కమ్ టు అవర్ డిబేట్. మీరు ఎట్లా ఎంకరేజ్ చేశారు కరప్షన్ అనేది